హాయ్, దిస్ ఈజ్ అఖిల జయకృష్ణ. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ తెలుగమ్మాయి ఇన్ ముంబై. ఈరోజైతే ఈవినింగ్ మేము బయటకి వెళ్దాం అనుకున్నాం, అమ్ము, పవన్, నేను. ఇంకా ఇక్కడ బయటికి డోర్ లాక్ చేసి ఇంకా బయటకి వెళ్తున్నాము. ఇక్కడైతే లిఫ్ట్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఈలోపు అమ్ము అయితే ఫుల్ అల్లరి చేస్తుంది. పవన్ని నన్ను కూడా ఇరిటేట్ చేస్తుంది. పవన్కి అయితే చాలా కోపం వస్తుంది అది చేసి అల్లరి, అమ్ము చేసి అల్లరికైతే. ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. ఇంకా ఈవినింగ్ అయితే అమ్ముని, పవన్‌ని బయటికి ఖచ్చితంగా తీసుకెళ్తాం మేము రెగ్యులర్‌గా. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్స్‌లో మనకి ఇంట్లోనే ఉండాల్సొస్తది కదా! సో, వాళ్ళకి మైండ్ రిఫ్రెష్ ఉంటదని చెప్పి నేను, మా హస్బెండ్ ఇద్దరం తీసుకెళ్తాం. ఆల్టర్‌నేటివ్ డేస్ అయినా తీసుకెళ్తాం వాళ్ళని. ఏంటంటే ఇంట్లో ఉంటే మొబైల్‌కి అడిక్ట్ అయితారు కదా! సో, స్క్రీన్ టైమ్ ఇలా అన్నా తగ్గిద్దామని చెప్పి మేము రెగ్యులర్‌గా అయితే పార్క్‌కి తీసుకువెళ్తాము. ఇక్కడైతే రీసెంట్‌గా మాకు బోరివల్లిలో ఒక పార్క్ అనేది ఇనాగ్రేట్ అయింది 2 మంత్స్ బ్యాక్. సో, అక్కడికైతే మేము తీసుకెళ్తాము. ఇక్కడైతే పవన్ అయితే స్కూటీ తీసుకొస్తా అని చెప్పి ఫుల్ ఏడ్చాడు. కానీ రోడ్ పక్కన డ్రైవ్ చేయడం అనేది మంచిది కాదు. అంత సేఫ్ కాదు కదా కిడ్స్‌కి అని చెప్పా. బట్ వినలేదు. సో, అయితే నువ్వే క్యారీ చేయాలని చెప్పి నేను వాడికి పనిష్మెంట్ ఇచ్చాను. ఇంకా ఆ స్కూటీ పట్టుకొని కూర్చున్నాడు ఆటోలో వాడలా. సో, ఇంక అలా వెళ్తున్నాము అవన్నీ చూస్తూ. క్రిస్మస్ అని చెప్పాను కదా మీకు. ఇంకా ఈ సెలబ్రేషన్స్ అవి మొదలైపోయినాయి ఇక్కడైతే. ఇంకా రెగ్యులర్‌గా ఇక్కడ మొత్తం ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటది బోరివల్లిలో మాకు, ముంబైలో. సో, ఇంక అలా అంతా చూస్తూ వెళ్తున్నాం మేమైతే. ఇంకా అలా క్లైమేట్ కూడా చాలా కూల్‌గా ఉంది ఇక్కడ ముంబైలో మాకు. యాక్చువల్‌గా మేము లాస్ట్ పూణేలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఇలానే ఉండేది క్లైమేట్. కాకపోతే పూణే కంటే ఇంకా కంపేర్ చేస్తే ముంబై కొంచెం టెంపరేచర్ అనేది కూల్‌గా తక్కువే ఉంటది యాక్చువల్‌గా. ఇంకా ఇక్కడ మేమైతే పార్క్‌కి వస్తున్నాం, దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇంకా మేము ముగ్గురమే వెళ్తున్నాం. యాక్చువల్‌గా మా హస్బెండ్ అయితే ఆఫీస్‌లో ఉన్నారు. సో, తనకి లేట్ అవుతదని చెప్పి నేను ఇంకా కిడ్స్‌ని తీసుకొని నేనే వచ్చాను. ఇక్కడైతే మా వాడు రీచ్ అయిపోయాం మేము ఇక్కడికి. మా వాడైతే అప్పుడే స్టార్ట్ చేసాడు స్కూటీతో ఆడడము. మేమైతే రెగ్యులర్‌గా ఒక 8-7 స్టెప్స్ అన్నా ఖచ్చితంగా వేస్తాము. అంటే వాక్ చేస్తాము. ఇంకా అక్కడ వర్కౌట్స్ అయి చేసుకోవడానికి కూడా ఓపెన్ జిమ్ అయి ఉంటాయి. ఇంకా కిడ్స్‌కి అయితే ప్లే ఏరియా ఆడుకోవడానికైతే చాలా బావుంటది. ఇంకా సో, యాక్చువల్‌గా మేము ఒక 2-3 వీక్స్ నుండి వస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ కిడ్స్‌కి కూడా అట్మాస్ఫియర్ అంతా నచ్చింది. చాలా బావుంది గ్రీనరీగా. ఇంకా నేనైతే ఇంక అలా వాక్ చేస్తూ, సాంగ్స్ వింటూ అలా వాక్ చేస్తున్నాను. మా పవన్, అమ్ము అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇంకా ఈ కూల్ క్లైమేట్‌లో ఇంకా అలా ఈ గ్రీనరీ అయి చూస్తుంటే మంచి మైండ్ కూడా రిఫ్రెష్‌గా ఉంటది కదా! ఎంతైనా మనకంటూ కొంత సెల్ఫ్ కేర్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మనకంటూ మనం సెల్ఫ్ కేర్ ఉండాలి. ఎందుకంటే మనకి కూడా మైండ్ రిఫ్రెష్‌మెంట్ ఉంటది. ఈవెన్ ఇంట్లోనే ఉంటే మనకి మైండ్ కూడా అలానే ఉంటది. సో, బయటకొస్తే కొంచెం రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటది కూడా మనకి. ఇక్కడ సిటీస్‌లో ఏంటంటే కొంచెం పొల్యూషన్ అయ్యి ఎక్కువుంటాయి కదా! సో, కిడ్స్‌కి కూడా అలా ఇంట్లో ఉండి కొంచెం బోరింగ్‌గా అలా ఉంటది. కొంచెం వాళ్ళకి ఇరిటేషన్ వస్తది. స్క్రీన్ అయినా ఎంత టైం అని చూస్తారు. ఇక్కడైతే నేనైతే నా వాక్ అనేది నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ కిడ్స్ అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. ఇంకా నా 8 స్టెప్స్ అయితే నేను కంప్లీట్ చేసేసుకొని అమ్ముని ఆడిచ్చడానికనే వచ్చాను. ఆవిడైతే ఉయ్యాల ఊగుతుంది అమ్ము. ఇంకా స్లైడు, ఉయ్యాలంటే చాలా ఇష్టం తనకి. ఇంకా మా పవన్ అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, రెగ్యులర్‌గా వస్తాం కదా ఇక్కడికి. సో, వాడు కాసేపు ఫుట్‌బాల్ ఆడతాడు, క్రికెట్ కూడా ఆడతారు. ఇంకా స్కూటీ తీసుకొచ్చాడు కదా! దాంతో అయితే ఎంజాయ్ చేస్తున్నాడు వాడు, పవన్. ఇక్కడ అమ్మ అయితే ఇంకా అలా సాంగ్స్ పాడుతుంది. ఈ మధ్య స్కూల్‌లో సాంగ్స్ అవి నేర్చుకుంది. జీసస్ సాంగ్స్ పాడుతుంది. యాక్చువల్‌గా వీళ్ళది క్రిస్టియన్ స్కూలు. సో, అక్కడ సాంగ్స్, నేషనల్ యాంథమ్ ఇవన్నీ పాడుతుంది అమ్ము. చక్కగా నేర్చుకుంటుంది. తనకి ఇంట్రెస్ట్. సూన్ మ్యూజిక్ ఏదైనా నేర్పిద్దామని అనుకుంటున్నాం. యాక్చువల్‌గా రెగ్యులర్‌గా వీళ్ళు స్కేటింగ్‌కి వెళ్ళేవారు మా అమ్ము, పవన్. బట్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వర్షాల గురించి అని చెప్పి మేము బ్రేక్ ఇచ్చాము. ఇప్పుడు ఎలాగనో వింటర్ స్టార్ట్ అయింది కదా! ఇంకా నెక్స్ట్ వీక్ నుండి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే ఈమె ఎంజాయ్ చేస్తుంది. ఉయ్యాలంటే చాలా ఇష్టము తనకి. ఇంకా అలా ఆడుతుంది అమ్ము. ఇంకా మా హబ్బీ అయితే ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇలాగే వచ్చేసారు. ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ.
తన కోసం మేము డే అంతా వెయిట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఈవినింగ్ అయితదా అని చెప్పి. ఈవినింగ్ 4:30 మాక్సిమం 5:30 కల్లా వస్తారు. బట్ ఏంటంటే ఎక్స్‌ట్రా క్లాసెస్ ఉంటే గనక 9, 8 అయిపోద్ది. అది కూడా వీక్లీ వన్సే అలా లేట్ అయితది. లేట్ అయిన డే అంతా నేను మేనేజ్ చేస్తాను కిడ్స్‌ని. రిమైనింగ్ అంతా తను అయితే నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఇప్పుడైతే చూడండి మా అమ్ము, వాళ్ళ ఫాదర్ వచ్చారని చెప్పి మొత్తం బాగా గారం చేస్తుంది. ఇక్కడ కూర్చుని ఆ స్కూటీ మీద కూర్చుని ఫుల్ అల్లరి చేస్తుంది. ఇక్కడైతే ఈ రోజ్ మొక్కలు చూసేసరికి నాకు కడియం గుర్తొచ్చింది. మన రాజమండ్రి దగ్గర ఉంటది కదా! ఈస్ట్ గోదావరి ఆర్ ఈస్ట్ గోదావరి అది. అది గుర్తొచ్చింది నాకు ఇవన్నీ చూడగానే ఆ ఫ్లవర్స్‌ని. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అంటే రీసెంట్‌గానే ఇది డెవలప్ చేశారు పార్క్ అనేది. యాక్చువల్‌గా ఇదంతా ఫారెస్ట్ ఏరియా అలా ఉండేది. సో, మాకైతే ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. ఇక్కడైతే ర్యాబిట్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఒకళ్ళు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు వాటిలికి కూడా రిఫ్రెష్‌గా ఉంటదని ఇక్కడ పార్క్‌కి తీసుకొస్తారు. మేమైతే వాటితో కొంచెం టైమ్ స్పెండ్ చేస్తాం, ఆడుతాము. ఇంకా కిడ్స్ అందరైతే ఎంజాయ్ చేస్తారు బాగా వాటిల్ని, ర్యాబిట్స్‌ని అవి చూసి. ఇంకా మాకు లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిదామని చెప్పి ఇంకా వీళ్ళిద్దరినైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మో అయితే నేను రాను అని ఇంకా పేచి పెడుతుంది. ఇంకా ఆవిడనైతే కొంచెం కాంప్రమైజ్ చేయాల్సిందే ఇక్కడైతే మేము. ఇంకా పవన్ అయితే చూడండి వాళ్ళ చెల్లిని చాలా కేరింగ్‌గా చూస్తాడు. ఎంత కేరింగ్‌గా చూస్తాడో అంత ఫైట్ చేసుకుంటారు ఇద్దరు. బట్ ఎంత ఫైట్ చేసుకుంటారో అంత కేరింగ్‌గా చూస్తాడు వాడు. అమ్ము అయితే చూడండి ఎంత గారంగా ఆడుతుందో, కూర్చునుందో. ఇంకా మేమైతే ఇంకా లేట్ అయితుందని చెప్పి ఈవినింగ్ మళ్ళీ కిడ్స్‌కి డిన్నర్ అంతా లేట్ అయితది కదా! సో, ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అమ్ముని అలాగా ప్యాంపర్ చేసుకుంటూ ఇంకా అలా వెళ్తున్నాం మేమైతే. ఇంకా ఇదే నా ఈ వ్లాగ్. యాక్చువల్‌గా మేమైతే రెగ్యులర్‌గా వర్కౌట్స్ అనేవి మానము అసలు. మిస్ అవ్వము. రెగ్యులర్‌గా వాక్ అని, యోగా అని అవి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన హెల్త్ బావుంటేనే కదా! మన ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోగలం. సో, నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ముంబై అయితే చాలా బావుంది. యాక్చువల్‌గా మాకైతే అమ్మో! ముంబై అనే చాలామంది భయపెట్టారు యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో. బట్ అలా అయితే లేదు. మాకైతే చాలా నచ్చింది. దిస్ ఈజ్ మై వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.